ఏఐ సాంకేతికత అభివృద్ధి వినియోగంలో అంతర్జాతీయంగా భారత్ 3వ స్థానంలో ఉందని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ 2025 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ నివేదిక వెల్లడించింది. 2024 గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ర్యాంకింగ్ ఆధారంగా తాజా జాబితాను స్టాన్ఫోర్డ్ విడుదల చేసింది. గత జాబితాతో పోలిస్తే భారత్ 4 స్థానాలు పైకొచ్చింది. ఏఐకి సంబంధించి పరిశోధన అభివృద్ధి, బాధ్యతాయుత ప్రవర్తన, ఆర్థిక వ్యవస్థ, నైపుణ్యాలు, విధాన నిర్ణయాల అమలు, ప్రజాభిప్రాయం, మౌలిక వసతులు వంటి అంశాల ఆధారంగా గతేడాది వ్యవధిలో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకొని వివిధ దేశాలకు ర్యాంకులను స్టాన్ఫోర్డ్ ప్రకటించింది. ఈ ప్రకారం ఏఐ పురోగతిలో అమెరికా, చైనా తరువాత స్థానంలో మన దేశం ఉంది. ఈ సూచీలో మన దేశ స్కోర్ 21.59 కాగా దక్షిణ కొరియా, యునైటెడ్ కింగ్డమ్, సింగపూర్, స్పెయిన్, యుఏఈ, జపాన్ మనకంటే దిగువనే ఉన్నాయి. గత జాబితాలో మన దేశం 7వ స్థానంలో ఉండగా ఇప్పుడు 4 స్థానాలు మెరుగుపరుచుకుంది. ప్రధానంగా ఏఐ పరిశోధన అభివృద్ధిలో భారత్ అధికంగా రాణించింది. వినూత్న ఉత్పత్తులు, పేటెంట్ కార్యకలాపాలు ప్రజా విశ్వాసం పొందేందుకు ఇదే క్రమంలో నష్టాన్ని నివారించేలా బాధ్యతాయుత ఏఐ ప్రమాణాలు అనుసరించడం, ఏఐలోకి వస్తున్న పెట్టుబడులు, లభిస్తున్న ఉద్యోగాలు కూడా ర్యాంకింగ్ పై ప్రభావం చూపాయి. ఏఐ నైపుణ్యాలు, ఇందుకు అనుసరిస్తున్న విద్యా విధానం మన దేశంలో మెరుగ్గా ఉంది. అయితే విధాన నిర్ణయాల అమల్లో మాత్రం మన దేశం 5 స్థానాలు కిందికి వచ్చింది.